మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు బెయిల్ మంజూరైంది. బ్రహ్మనాయుడుకు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 15 రోజులకు ఒకసారి పిఎస్లో హాజరు కావాలి అని ఆదేశించింది. మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారికి ఈ రోజున ఎల్బీ నగర్లో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు బెయిల్ లభించడం జరిగింది. ఇవాళ ఆయన అక్రమంగా ఇప్పటికీ 14 రోజులుగా నిర్బంధంలో ఉంచడం జరిగింది. పోలీస్ కస్టడీ కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇవాళ కోర్టు వారు బ్రహ్మనాయుడు గారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 2 కండిషన్లు కూడా ఇచ్చారు. 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్లో 2 నెలల వరకు హాజరు కమ్మన్నారు. అదేవిధంగా ఆ కండిషన్ ప్రకారం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు బెయిల్ మంజూరైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మహేశ్వరి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై అక్రమంగా ఒక కేసు నమోదైంది. గండిపేటలో బొల్లా రమేష్ కొన్ని భూములకు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఆ కేసుకు ఆ అగ్రిమెంట్ కు బొల్లా బ్రహ్మనాయుడికి ఎటువంటి సంబంధం లేదు. కానీ రాజకీయ కక్షతో బొల్లా బ్రహ్మనాయుడిని ఈ కేసులో ఇరికించడం జరిగింది. గత నెల ఈ నెల 5వ తేదీన ఆయన్ని అదుపులో తీసుకున్నారు. 6వ తేదీన అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ విధించింది. కోర్టు కొద్దిసేపటి క్రితం బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్ మంజూరు చేసింది. 15 రోజులకు ఒకసారి స్టేషన్ కి వచ్చి సైన్ చేయాలని షరతుల్లో ఉంది. పూర్తిగా మరి కొద్దిసేపట్లోనే బొల్లా బ్రహ్మనాయుడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ అశోక్.